సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. హల్లెలూయా. ఈరోజు ఓపెన్గా చెప్పేస్తా, ఎటువంటి భయం లేకుండా, అమ్మ నన్ను ఏమైనా అనుకుంటారేమో, అమ్మ నన్ను ఏదైనా చేస్తారేమో అని మాత్రం భయపడను. దయచేసి ఓపెన్గా చెప్పేస్తా, స్త్రీలు ఎలా ఉండాలి, గుణవతైన భార్య ఎలా ఉండాలి, ఈరోజు దేవుని వాక్యం ఏం చెబుతుంది అనేది అంశాన్ని ప్రకారం కళ్యాణ్ బాబు చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్న విశ్వాసముతో నమ్మి సరి చేసుకుందాం, సిద్ధపడదాం. మనం చదువుకున్న రీతిగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకొను. స్త్రీలు జడ వేసుకోవడం తెలుసు, జడను ఊడబీకోవడం కూడా తెలుసు. స్త్రీలకు మంచి మాటలు మాట్లాడడం తెలుసు, చెడు మాట్లాడడం మాటలు కూడా తెలుసు. అత్తమామల్ని ప్రేమించడం బాగా తెలుసు. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజుల తర్వాత అత్తమామలను దూషించడం కూడా తెలుసు. అమ్మా నాన్నలకు బాగా చూసుకుంటామని చెప్పినప్పుడు ఒకవేళ అమ్మ నాన్న ఏదైనా కొదవ చేస్తే, తక్కువ చేస్తే అమ్మా నాన్న దూషించడము తెలుసు, ఒక్కొక్కసారి ప్రేమించడము తెలుసు. అంటే గుణవతైన భార్య ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ పాత్ర ఏంటి అసలు? చాలామంది సంఘాలలో స్త్రీకి ఎక్కువ విలువ ఇవ్వరు అనమాట. అంటే కింద కూర్చుని వాక్యం వినేంత వరకే వాళ్ళదనమాట. వాక్యం చెప్పడానికి అర్హత ఉండదు, లేదంటే పాటలు పాడడానికి మైక్ ఏమి ఇవ్వరు, ఏది ఉండదు. అర్హత పెద్దగా కొన్ని సంఘాలలో ఇవ్వరు స్త్రీలకు. కానీ దేవుడే సాక్షాత్మైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని ఎన్నుకొని, ఎటువంటి పురుష ఏమంటారు సంబంధం లేకుండా, పురుషుని సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒక తల్లిని ఎంచుకొని స్త్రీ జాతికి ఒక మూల రాయిగా నిలబెట్టాడు. స్త్రీని తన విలువేంటో చూపించాడు. ఒక స్త్రీ గర్భములో యేసు ప్రభు పుట్టాడు. ఈరోజు మీ గర్భములో యేసు ప్రభు పుట్టాడు. ఈరోజు మీ గర్భం స్త్రీ అంటే మీరందరూ స్త్రీలే. పేర్లు వేరే ఉండొచ్చు, శరీరాలు దేహాలు వేరే ఉండొచ్చు, కానీ మీరందరూ ఎవరు? స్త్రీలే. స్త్రీలు దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని మనుషుల మధ్యలో హెచ్చించాలని, మనుషుల మధ్యలో మీకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని దేవుడు మీ కడుపులో పురుష ప్రమేయం లేకుండా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను పుట్టాలంటే పురుషుని ప్రమేయం ఉండాలి, నీవు పుట్టాలంటే పురుషుని ప్రమేయం ఉండాలి. కానీ ఎటువంటి పురుష ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక స్త్రీకి జన్మించాడంటే ఆ స్త్రీ విలువ దేవుడు ఎలా ఉంచాడో చూడండి. ఎంత ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడో ఆలోచన చేయండి. ఈరోజు స్త్రీని మనం పక్కన పెడతాం, నువ్వేం నాకు చెప్పేది, లేదంటే నా మాట వినరన్నా, నా మాట లెక్క చేయరు. ఈరోజు స్త్రీల గురించి మనం కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మన మనసుని మార్చుకోబోతున్నాం, మన పరిస్థితులను మార్చుకోబోతున్నాం, మన కుటుంబాన్ని కట్టుకోబోతున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఒకప్పుడు సమాజ మందిరాలలో స్త్రీలకు పర్మిషన్ లేదు, ఓన్లీ పురుషులు మాత్రమే వాక్యం చెప్పేవారు, లేదంటే పాటలు పాడే, అంతే. స్త్రీలకు అసలు ఏమంటారంటే పాలు పొందే అవకాశం కూడా లేదు స్త్రీలకు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడో, ఇప్పుడు ఆయన కొత్త సంఘములో నీవు నేను కూర్చొని ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆయన సమాజ మందిరంలో ఎక్కువ పరిచర్య చేసేది ఎవరండి? మగవాళ్ళు పరిచర్య చేస్తారమ్మా. ఎక్కువ పరిచర్య చేసేది ఎవరు? స్త్రీలే. ఎక్కువ ఊడ్చేది కానీ, తుడిచేది కానీ, బోకులు గడగడం కానీ, అన్నీ సెట్ చేయడం, ప్రతి పని కూడా సంఘంలో ఎక్కువ కట్టేది ఎవరో కాదు, స్త్రీనే. అందుకే చాలా సంఘాలలో స్త్రీలే ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఈ సంఘం కూడా మనం నిర్మించబడుతున్నామంటే స్త్రీలు మనకి ఎంతో కొంత సహాయం చేస్తారు. నాకు ఎంతో కొంత సహాయం చేస్తూ, తిన్నాడో లేదో, ఉందో లేదో, పాపం ఎలా ఉన్న చాలా మంది స్త్రీలు సహాయం చేసి ఈరోజు మన స్థితిలో ఉన్నా. నేను మీ అందరికీ కృతజ్ఞునే. కానీ దేవుని విషయంలో స్త్రీలు ఎలా ఉండాలంటే చాలా శ్రేష్టమైనటువంటి వారిగా ఉండాలి. ఈరోజు ఒకవేళ నన్ను పురుషులు ఏమైనా అనుకోవచ్చు, ఏందన్నా వాళ్ళ గురించి భలే మంచి చెట్టు మీదకి ఎక్కిస్తానవే వాళ్ళను, వారిని బాగా గ్యాస్ కొట్టి బాగా ఎత్తి పెడుతున్నావే, వాళ్ళు మళ్ళీ దిగరేమో, మళ్ళీ వాళ్ళు అనగరేమో, మళ్ళీ కష్టపడతామేమో, ఎక్కువ చెప్పొద్దని అంటారు కొంతమంది. అంటే ఈరోజు వాక్యం చెప్పే రీతిగా మనం తెలుసుకుంటే దేవుడు ఇల్లు కడతాడంట. చూడండి ఆ మాట కీర్తన 187 అధ్యాయంలో ఉంది ఆ మాట, యెహోవాయే ఇల్లు కట్టును. ఆ ఇల్లు కట్టే అవకాశం ఇక్కడ ఎవరికి ఇచ్చాడో మనం చదువుకున్నట్టుగా తన భార్యకు
జ్ఞానవంతురాలకు ఇల్లు కట్టే అవకాశం ఇచ్చాడు. అంటే దేవుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎవరు? స్త్రీ ఇల్లు కట్టే అవకాశం ఇచ్చాడు. ఈరోజు స్త్రీల పట్ల దేవుని ప్రణాళిక ఎంతో శ్రేష్టమైనది. దేవుడు స్త్రీలను ప్రేమించాడు. గమనించండి. అదే రీతిగా ఇంకొక అంశం కూడా మీకు తెలియజేస్తా. యేసు ప్రభుని చంపేసిన తరువాత యేసు ప్రభుని ఒక రాతి సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి తెరవబడి ఆ సమాధి 3 రోజులకు దేవుడు లేస్తాను అని చెప్పిన వాగ్దానం ప్రకారము ఆయన లేచినప్పుడు ఆ రాయి తెరిచినప్పుడు ఆ రాయి ఓపెన్ అయినప్పుడు మొట్టమొదటి కనిపించేది ఆ రొమ్ము కత్తుకున్నటువంటి యోహానుకో లేదంటే తన శిష్యుడైన పేతురుకో, వాళ్ళకి కాదు, కనపడలేదు. ఆయన స్త్రీలకు కనపడ్డాడు. మధ్యలేని మరియా అని ఒక స్త్రీకి కనపడ్డాడు. ఆ స్త్రీలు పోయి ఊరున చాటింపు చేశారు, యేసు ప్రభువు మేము చూసాము, ఆయన లేచాడు, ఆయన సజీవుడు లేచాడు అని స్త్రీలు వెళ్ళి అనేక మందికి తెలియజేశాడు. ఈరోజు స్త్రీల విలువ అలాంటి. దేవుడు 2-3 సార్లు చూపించే స్త్రీల విలువ ఏంటో. నాయనా ఇక నుంచి నీ తల్లిని ఆదరించు అని శిష్యుని తల్లి దగ్గరికి పంపించేస్తాడు. నీవు నా కొరకు కాదు, ఇక నుంచి నీ తల్లి కోసం ఏడ్చు, నీ తల్లి కోసం ఉండు, నీ తల్లికో సహాయంగా ఉండు అని దేవుడే చెప్తాడు. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. చిన్న పిల్లలకు అన్నం ముద్దలు పెట్టేటప్పుడు పిల్లలకు అన్నం ముద్దలు పెట్టేటప్పుడు ఏం చెప్తారమ్మా? ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తాతయ్య ముద్ద, అవ్వ ముద్ద, చివరికి లాస్ట్కు నా ముద్ద చిన్న అని వానికి ఇడిదాకా ఉంటుంది. ఆ ముద్దలన్నీ పెడతారనమాట. అక్కడ ఒకరి మర్చిపోయినారు. గమనించినారా? ఎవరిని మర్చిపోయినారు? మీ అత్తమ్మ ముద్ద, మీ అబ్బ ముద్ద అని ఎక్కడ చెప్పలే. మీ అబ్బ ముద్ద, మీ జేజి ముద్ద అని చెప్పరు. అమ్మలు నేర్పియరు, అసలు చెప్పరు. మీ అవ్వ ముద్ద, మీ తాత ముద్ద, మీ నాయన ముద్ద, మీ అవ్వ ముద్ద, నా ముద్ద చిన్న ఇంకా ఒక్క ముద్దనైనా అంటారు అన్నమాట. ఇంకా లాస్ట్ అదొక్కటే. ఇంకా అంటే మా జేజి ముద్ద తినని అనరు, అబ్బ ముద్ద అస్సలు అన్నారు. గమనించుకో, ఒకవేళ నీకు పిల్లలు పుడితే వాళ్ళు కూడా రేపు జేజి ముద్ద పెట్టరు, అబ్బ ముద్ద పెట్టరు. ఈరోజు నుంచి నీ పిల్లల్ని పెంచుకో, సహవాసంలో పెంచుకో, నేర్పించు, అందరి విలువలు ప్రేమలు చూపించు. నీ గృహానికి సేవకుడు వస్తే ఎవరే చేతులు కట్టుకొని నిలబడు. మన ఇంటికి దేవసేవకుడు వచ్చాడు, చక్కగా మాట్లాడండి, బాగా నిలబడి చెప్పాలి, నేర్పించాలి మనం చిన్నప్పటి నుంచే. మీ టీచర్ల దగ్గరికి వెళ్ళి గొడవ పడద్దురా, వాళ్ళు ఏం చెప్తే విను, బాగా నేర్చుకొని చెప్పాలి. ఒరే అబద్ధాలు ఆడొద్దు, నీట్గా మాట్లాడని చెప్పాలి. అప్పుడు వాడు ఎప్పుడైనా అబద్ధాలు ఆడప్పుడు మా అమ్మ అబద్ధాలు ఆడొద్దు అని చెప్పింది కదా, ఆడనిలే. ఈరోజు పురుషులము మాకు కండలు ఉండొచ్చు, మాకు మీసాలు ఉండొచ్చు, మాకు ఎలాగైనా ఉండొచ్చు, కానీ మాకంటే పొట్టి వాళ్ళైనా కూడా మాకంటే శరీరం లేని భార్యను చూసి ఏం చేస్తామంటే భయపడతాం. ఏమి అంటారు అన్నమాట. మనం ఏదన్నా అంటే ఏం ఏం మా ఇంటికి పోతా అంటారు అన్నమాట. అంటే ఈరోజు భర్తను భయపెట్టే స్థితిలో కొంతమంది స్త్రీలు తయారయ్యారు. అత్త మామను భయపెట్టే, నువ్వేం తెస్తే నాకు చెప్పేది నాకు తెలుసులే అంటారు అన్నమాట. భర్త ఇంటికి వస్తాడంట, బాగా పని కష్టపడి ఇంటికి వస్తే చేపల కూర తీసుకొని వచ్చాడంట. ఏమే చేపల కూర వండడం వస్తుందా నీకు అన్నాడంట. నాకెందుకు రాదు, మా అమ్మ నాకు నేర్పించింది, నాకు వస్తుందిలే అనిందంట. చేపల కూర తీసుకునిందంట, మసాలాలు వేసిందంట, ఎంత ఉప్పు ఎంత కారం అంతా బాగా చేసిందంట. ఆయన అలా సార్ గారు బయటికి పోయి ఇంట్లోకి రాగానే వాసన అంతా గుమ్మగుమ్మలాడిపోతుందంట. అబ్బా ఏందే ఇల్లంతా భలేబ్బా, నీకు నాకు తెలిసే నీ గురించి, నీకు వంటలు బాగోదు నాకు తెలిసే, నువ్వు బాగా చేస్తావో నాకు తెలిసే అన్నాడంట. అంటే అబ్బా థ్యాంక్స్ అయ్యా, ఉండు నీకు వడ్డిస్తాను అనిందంట. ప్లేట్లో తెచ్చిందంట, కూర వేసుకొచ్చిందంట, అన్ని తెచ్చిందంట. కలుపుకుంటుంటే ఆ చాపుకుంటే బొప్పది లేదు, పైనటువంటి ఆ గాజుల్లాగా ఉంటాయి కదా, అవే గీరకోకుండా చేసిందంట మహాతల్లి. అత్త దగ్గరికి పోయి అత్తమ్మ ఇది ఎలా చేయాలని అడగచ్చు కదా. నేను కరెక్ట్గా చేసానండి, నా బుక్లో అది లేదు, నేను చదువుకున్న బుక్లో అది లేదు, యూట్యూబ్లో కూడా లేదు, అలా గాజు తీయాలని అలా చేయలేదు, వాళ్ళు ఏం చెప్పారో అది చేశాను. అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అత్త ఇది ఎలా చేయాలని చెప్తే అత్త నేర్పిస్తుంది కదా, తగ్గించుకొని వెళ్ళి అడగాలి కదా. ఈరోజు అలా అడగరు, నాకే అన్నీ తెలుసులే అని అంటారనమాట. అత్త నువ్వు మూసుకు కూర్చో, నేను పెట్టింది తినో, నాకేం చెప్పొద్దులే, నువ్వు నీ కొడుకుది పెద్ద కథ కానీ అని అంటారు అన్నమాట. ఈరోజు జాగ్రత్త, స్త్రీలు ఎలా ఉన్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది?
అన్నీ తెలుసు అనుకొని ఏమలాగా చేపల కూర చేసి పైన బొప్పి దిగున పెడుతున్నావేమో మీ భర్తకి జాగ్రత్త. నేర్చుకో, పనులు నేర్చుకో, దీన హృదయం కలుగు. ఇస్సాకు గమనిస్తా, ఒక మాట చెప్తా, చిన్న బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఇస్సాకు గారు తన భార్యతో 60 సంవత్సరాలప్పుడు సరసమాడతాడు. 60 సంవత్సరాలప్పుడు ఇస్సాకు తన భార్యతో సరసమాడతాడు. 60 సంవత్సరాలప్పుడు తన భార్యకి ఎంత వయసు ఉంటుంది మరి? ఒక 50 వేసుకోండి. ఆ వయసులో కూడా తను సరసమాడుతూనే భార్య సహకరించింది. ఇది తప్పేం కాదు, వాక్యం ఇది సరసం అనే తప్పేం కాదు, వాక్యానుసారమే చెప్తున్నాను నేను. ఇస్సాకు గారు అడగగానే ప్రేమించిన భార్య ఒప్పుకుంది, రండి అనింది. సరసం వాళ్ళ మధ్యలో జరిగేటప్పుడు మనం చూసి ఏం చేసుకోవాలంటే చాలు పో ఇంకేంది అంటారన్నమాట. తగ్గించుకోరు, దీనంగా ఉండరు, ప్రేమ కలిగి ఉండరు, సహవాసం ఉండదు, కలయిక ఉండదు. ఈరోజు స్త్రీలు వల్లే భర్తలు కర్రీ పాయింట్లకు పోతున్నారు, భర్తలు వ్యభిచార స్థలానికి పోతున్నారు, భర్తలు మోసాలు దొంగతనం లేచి రోడ్ల మీద పడి దొల్లుతున్నారు, త్రాగుతున్నారు, కింద మీద పడి ఏడుస్తున్నారు. స్త్రీల వల్లే కారణం. అన్న మేమేం చేసినాం అన్నా, మేము బాగా రోజు పొద్దున్నే ఊడుచాము, అన్నీ చేస్తాం, మాకే. నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నీ భర్త ఇంటికి వచ్చాడు అనుకో, నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, అయ్యా ముఖం అంత అలసిపోయినట్టుంది, కొంచెం ఒక అన్నం తిని పనుకోపోనైనా అనాల. మన స్త్రీలు ఏం చేస్తారంటే, తిన్నావా పో, వారం చిట్టి కట్టాలా, ఏంది పనుకుంటున్నావే, పో ఆటో తోలుపో, పనికి పో అంటే నీ పనుల కొరకై, నీ అవసరాల కొరకై భర్తను దూరం పెడతారు చాలామంది. ఈరోజు పురుషులకు 7 సూత్రాలు చెప్తాను మీకు, స్త్రీలకు గమనించండి. పురుషులకు స్త్రీలలో 7 అంశాలు కోరుకుంటారు, 7 సూత్రాలు కోరుకుంటారు. పురుషులు స్త్రీలలో 7 అంశాలు కోరుకుంటారు. మొదటిది నీట్గా, పరిశుద్ధంగా, శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి భర్త అదే కోరుకుంటాడు. తన భార్య లేవగానే చక్కగా ముఖం కడుక్కొని, బాగా పౌడర్ వేసుకొని ఎదురుగా వచ్చి ఏవండి కాఫీ తీసుకోండి అని వాళ్ళ కలలు కంటాడు. పాపం నిజ జీవితం ఎలా ఉంటుందంటే, చింపిరి జుట్టు అంత వేసుకొని పళ్ళు తోముకోకుండా టీ ఇదా టీ ఏమే మగవన్నా కడుక్కోవచ్చు కదా, అట్టే పానం తెచ్చు, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? మీ అమ్మ చేస్తుందా, నువ్వు చేస్తావా అంటారు అనమాట. అంటే ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారు ఆలోచన చేయండి. నీట్గా పరిశుద్ధంగా ఉండి నీ భర్తని లేపి ఒక కప్పు కాఫీ ఇస్తే నీ భర్త పొద్దున్న లేచిగానే సంతోషపడతాడు. అబ్బా నిన్నట్టుంది, ఈరోజు మారిపోయింది కథ, నా భార్యను బాగా చూసుకోవాలని స్లోగా అత్తలు కూడా మారిపోతుంది. నా భర్త మారట్లేదన్నా అంటే ఎట్లా మారుతాడు? నువ్వు లేవగానే దయ్యంలాగా జుట్టంతా తిరబూసుకొని అని దయ్యం భయపెట్టి పొద్దున్న లేవగానే. కొంతమంది భర్తను లేపేటప్పుడు ఎలా లేపుతారంటే, లే అంటారన్నమాట. ప్రేమగా అయ్యా లేయా, సమయం 7 అయింది, కాఫీ తాగయ్యా అని ఎవరు లేపరు. భర్త మొదటి సూత్రం అదే కోరుకునేది భార్య దగ్గర నుంచి. తన భార్య నీట్గా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. అన్నా నీట్గా అంటే ఎలా అన్నా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా? కాదమ్మా, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఒక ఆమంట బ్యూటీ పార్లర్ పోయిందంట, బాగా బ్యూటీ పార్లర్కి పోయిందంట, బాగా ఇట్లా కొట్టి పౌడర్ రద్ది మేకప్ అంతా పూసారంట బాగా. మరుసటి రోజు పొద్దున్నే భర్తతో పాటు మట్టి పనికి పోదాంరా అన్నారంట. పొద్దున్నే భార్య మట్టి పనికి పోయిందంట, ఇంటికి వచ్చేసరికి కొండకోతి మాదిరి ఉందంట, ఎర్రగా అయిపోయి మగం అంతా. ఈరోజు పరిశుద్ధంగా అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాదు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవునికి ఇష్టం, నీ భర్తకి ఇష్టం. నువ్వు ఎలాగున్నావో, నీ స్వరూపం ఎలా ఉందో అదే నీ భర్త కోరుకుంటాడు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకుంటాడు, బాగా నా భార్య బాగుంది అంటాడు. అలాగే ఇంక నువ్వు ఉండాలి అంతే. నువ్వు ఆ మేకప్ అంతా పెళ్లి రోజున అంతవరకు బాగా మేకప్ వేసుకొని మరుసటి రోజుకల్లా మేకప్ అంతా తుడిచేసుకొని మన ముందర దయ్యం మాదిరి కనపడినావు అనుకో, ఎంత మోసం చేసిందిరా నన్ను ఇది బ్యూటీ పార్లర్కి పోయి, ఎంత మోసం చేసిందిరా నన్ను అనుకుంటాడు అనమాట. అంటే ఈరోజు భర్త గమనించేది ఏంటంటే, భార్యలలో పరిశుద్ధత, నీట్నెస్ అని కోరుకుంటాడు. చాలా నీట్గా ఉండాలి నా భార్య, నలుగురిలో తిరిగేటప్పుడు చాలా బాగా ఉండాలి, చక్కగా వస్త్రాలు ధరించుకోవాలి, అందరు చూడగానే అమ్మ అని పిలిచాలి, అటువంటి గుణం ఉండాలని భర్త కోరుకుంటాడు.
ఇది గమనించండి. మొట్టమొదటిది ఇది, నీట్గా పరిశుద్ధంగా శుభ్రంగా ఉండడం నేర్చుకోండి. ఉదయం లేవగానే అల్లరితో కాకుండా గొడవతో కాకుండా ఒక చక్కటి ఒక పాట పెట్టుకొని బాగా రెడీ అయ్యి ఒక టీ తీసుకెళ్ళి ఇచ్చి తర్వాత నీ భర్త లేచి నీ పనులు చేసుకో సంతోషంగా, చాలు నీ భర్త మారుతాడు. సంతోషంగా ఉంటా నీ భర్త. రెండవది, నీ భర్తకి ఏం ఇష్టమో తెలుసా? ఇల్లు బాగా శుభ్రం చేసుకోవడం, ఇల్లు నీట్గా పెట్టుకోవడం. కొందరు ఇల్లు మనం ఎవరైనా దర్శిస్తే ఎప్పుడన్నా నన్ను అయ్యగారు మా ఇంటికి రండి అంటారు అనమాట. పోయినప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉంటాయో, బట్టలన్నీ ఒక చోట, బోకులన్నీ ఒక చోట, గలాసులన్నీ ఒక్కొక్కటి ఒక రకంగా చిందావందరగా ఉంటుంది అనమాట. ఇల్లంతా పేపర్లు ఒక చోట, చెత్త ఒక చోట. ఇల్లు ఊడ్చరు, పొద్దున్న ఎప్పుడో ఊడుస్తారు, రాత్రి ఊడుస్తారు. ఒక్కొక్కసారి మనం ఎవరైనా ఇంటికి పోతే అప్పుడప్పుడు ఊడుస్తారు, ఉండండి ఒక్క నిమిషం ఊడుస్తారు అంటారు. ఇల్లును నీట్గా పెట్టుకోవాలని కోరుకుంటే భర్త బయట నుంచి ఇంట్లోకి రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి. ఎలా అంటే ఇల్లును పరిశుద్ధంగా పెట్టుకోవాలా, భార్య నీట్గా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు గుణవతైన భార్య ఈ లక్షణాలు కలిగి ఉంటేనే నీవు జ్ఞానవంతంగా నీ ఇల్లు కట్టుకోగలవు. దేవుడేమో నీకు ఇల్లు కట్టే అవకాశం ఇస్తున్నాడు. పురుషులకు మాకు ఇవ్వలేదు ఇల్లు కట్టమని, పురుషులకు ఇవ్వలేదు దేవుడు ఇల్లు కట్టమని, భార్యలకు ఇచ్చాడు ఇల్లు కట్టమని. ఇల్లును కూలుస్తున్నారా, ఊడబెరుక్కుంటున్నారా ఆలోచన చేయండి. ఈరోజు భర్తకు మొదటిది శుభ్రంగా ఉండడం ఇష్టం, రెండవది ఇల్లు శుభ్రపరచుకోవడం బాగా ఇష్టం. అదే రీతిగా భోజనాలు కూడా బాగా చేయడం ఇష్టం భర్తకి. టయానికి మంచి ఫుడ్ పెట్టడం ఇష్టం భర్తకి. 8కో 1కో లేదంటే ఏ టైంలో తినే టైంలో తనకు ఆహారం పెట్టడం భర్తకు చాలా ఇష్టం. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, అన్నం ఆడుంది పెట్టుకొని తినుపా, ఏంది నీకు రోజు పెడతాంటారు, ఇదే పనే, నాకేం వేరే పని లేదా పాట లేదా, నేను కూడా నీ మాదిరి సంపాదించానులే, నీకు 500 వచ్చి నాకు 400 కూలి, నీకు నాకు 100 రూపాయలే తేడా, నీకు నేను భోజనం పెట్టాలా, నాకేం అవసరం, నేను పెట్టను పో, పెట్టుకోపో, వండినా పో అని అంటారు. ఈరోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రియ స్త్రీలరా, దేవుని కుమార్తెలరా, ఆలోచన చేయండి. భోజనాలు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ వడ్డించే గుణం నీలో ఉందా? సర్వింగ్ చేసే గుణం నీలో ఉందా? అందించే అలవాటు నీలో ఉందా? ఒక చల్లటి నీళ్ళు నీ భర్త రాగానే వాడి ఇంట్లో అడుగు పెట్టగానే, డబ్బులు తెచ్చినావా, ఇప్పుడు వాడు వచ్చినాడు కట్టాలా అని అనొద్దు. వస్తానే అవన్నీ మాట్లాడొద్దు వానితో, అతనితో, నీ భర్తతో అది ఏం మాట్లాడద్దు. వస్తానే ఏం అలసిపోయి ఉంటాడో, దారిలో ఏం జరిగింటాడో, అవమానపడి ఉంటాడో, ఏం పడి ఉంటాడో పాపం, నీకోసం ఇంటికి వస్తే నువ్వు రాగానే నువ్వు కూడా టార్చర్ పెడతావు. ఈరోజు ఆలోచించే భార్యలు ఎలా ఉన్నారు, మీ భర్తలు ఎలా ప్రేమిస్తున్నారు? చక్కగా నీట్గా ఉండి ఇల్లును శుభ్రపరచుకొని చక్కటి భోజనాలు చేస్తూ వడ్డిస్తూ సంతోషం కలిసిమెలిసి ఉంటున్నారా? లేదంటే ఇవేమీ లేవు, ఆలోచన చేయాలి. అదే రీతిగా మూడవది కూడా మనం గమనిస్తే, పురుషులకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటంటే నిర్ణయం తీసుకోవడం. ఒక నిర్ణయం కుటుంబంలో జరగాలంటే అది పురుషునిదా అయి ఉండాలి, స్త్రీలు అయి ఉండకూడదు. నా మాటినవే అనకూడదు, నేను చెప్పింది చేయవే అనకూడదు. అంతా నీ ఇష్టమేనా, నన్నేం అడగవా, ఇంట్లో నేను లేనా, చచ్చాను అనుకున్నావా అని అంటారు. అంటే నీ నిర్ణయము, నీ భర్త నిర్ణయం నీకు నచ్చకపోతే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకంటే చిన్నవాడినే కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది, పాటించండి. నీ భర్తకి ఏది ఇష్టమో అది చేసి పెట్టి మంచిగా మాట్లాడుతూ చక్కగా, ఏమండి ఇది ఒక్కసారి ఇది ఆలోచన చేసి చూడండి అని చెప్పి చూడు. వాని మనసు మారకపోతే అడుగు. నువ్వు వాడు రాగానే అంత నీ ఇష్టం అని జుట్టు పీక్కొని ఇద్దరు కొట్లాడుతుంటే, నా ఇష్టమే పో దాటి నుంచి, నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది అంటాడు. అంటే జ్ఞానవంతురాలు అయితే ఇల్లు ఇలా కట్టుకోవాలి. నీ భర్త నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఒకవేళ నీ భర్త తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తెలివిగా, జ్ఞానముగా, వివేచన జ్ఞానముగా సలహాలు ఇవ్వు. నీ భర్తకి ఏది ఇష్టమో అది చేసి పెట్టి, లేదంటే చక్కగా మాట్లాడి నవ్వుతూ పలకరించి చెప్పు, మారుతాడు ఖచ్చితంగా. డెసిషన్ తీసుకున్నావు, మనం చెప్పింది కరెక్టేనబ్బా, నీ మాట వింటేనే బాగుండింది, అనవసరంగా అప్పుడు తప్పు ఇప్పుడే నీ మాట వింటాలే అంటాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, నీ నిర్ణయం కాదు, నీ భర్త నిర్ణయమే జరగాలి. నీ గృహంలో నువ్వు ఇల్లు కట్టొచ్చు, ఇల్లు సమకూర్చొచ్చు, కానీ నీ యొక్క హృదయము, నీ యొక్క ఎప్పుడు కూడా నీ భర్త మీదే ఆధారపడి ఉండాలి. నీ భర్త మీదనే అర్హత, నీ భర్త మీదనే నువ్వు ఉండాలి, డిపెండ్ అయి ఉండాలి, ఆధారపడి ఉండాలి.
ఈ మధ్య కాలంలో సిటీలలో మనం వెళ్తే ఆడపిల్లలు చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లా, పెళ్లిళ్ళు చేసుకోవట్లే ఆడపిల్లలు చాలా మంది. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ కదా, నాకు వచ్చేవాడు ఎంబీబీఎస్ కదా, నేను వాడితో పాటు పని చేయలేను, పని మనిషిని పెట్టుకుంటే అయితేనే నాకు రమ్మని చెప్పి పెళ్లి చేసుకుని. అతను ఇంజనీరు, నేను ఇంజనీరు, అతను అగ్రికల్చర్, నేను అగ్రికల్చర్, అతను అది, నేను ఇద్దరం ఒకటే కదా, అతను ఎందుకు పైన చూడాలా, నేను ఎందుకు తగ్గి ఉండాలా, నాకేం అవసరం, ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటాం, డబ్బులు ఇచ్చేస్తా, తను నేను ఇద్దరం సమానమే, నచ్చకపోతే విడాకులే, డైవర్స్. ఈరోజు స్త్రీలు ఇలా ఉన్నారు చాలా మంది. ఆ కల్చర్ మన భారతదేశం కూడా వచ్చేసింది. నచ్చకపోతే వెంటనే నువ్వు మేము విడాకులు తీసుకుంటా, సంతకాలు పెట్టి పంపి అంటారు అనమాట. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారు, గుణవతైన భార్య ఇల్లు కట్టుననుంది, కూల్చుకొని ఊడబెరుకుంటున్నారు. చాలా మంది జుట్లు పట్టుకొని గొడవలు తెచ్చుకొని లేనిపోని గొడవలు పెట్టుకొని ఇల్లులు కూల్చుకుంటున్నారు. ఈరోజు నీ భర్తకు విధేయురాలు వై, నీ భర్తకు దాసురాలు వై, నీ భర్తకు శిరస్సుగా క్షమించండి, నీ శిరస్సు నీ భర్త ఉండాలి. ఈరోజు నువ్వు ఒకవేళ నీ భర్త కంటే ఒక 10,000 ఎక్కువ సంపాదించవచ్చు, కానీ దేవుడు పురుషుని చేసిన తర్వాతనే స్త్రీని చేశాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు దేవుని విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏమి గ్రహిస్తున్నారంటే మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీ పరిస్థితులను కట్టుకోండి. అదే రీతిగా 4వది భర్తకి ఏమి ఇష్టం అంటే, మొదటిది ఏంటమ్మా చెప్పండి ఒకసారి, మొదటిది చెప్పాలా, మొదటిది ఏంటి? నీట్గా పరిశుద్ధంగా శుభ్రంగా ఉండడం. రెండవది ఏంటి? ఇల్లును శుభ్రంగా పెట్టుకోవడము, చక్కటి భోజనాలు చేసి పెట్టి అందించి అన్ని సెట్ చేయడం. మూడవది ఏంటి? తన నిర్ణయానికి విలువ ఇవ్వడం, తన నిర్ణయానికి సపోర్ట్ చేయడం. నాలుగవది ఏంటంటే నీ భర్త ఎంత బలాఢ్యుడైనా, నీ భర్త ఊర్లో అందరికంటే పాలగాడైనా, ఎలాంటి వాడైనా సరే, ఒక్క జ్వరం వచ్చిందంటే వెంటనే నీ దగ్గరకు వస్తాడు. ఎక్కడికి పోడు, నీ ఆదరణ కోసం వస్తాడు. ఏమి వంట రూమ్లో ఏం చేస్తున్నావే, రాయ నా పక్కన కూర్చో, నాకు కాళ్ళు వస్తున్నాయి, ఆదరణ కోరుకుంటాడు నీ భర్త. యో పా హాస్పిటల్కి పా, ఏంది ఇంట్లో మూలుక్కుంటా పా అనకూడదు. ఈరోజు నీ భర్త కోరుకుంటాడు, నీ ఆదరణ కోరుకుంటాడు. కొంతమంది అంటారు, ఏంది పిల్లల ముందర ఏంది ఇదంతా నాకు అంటే పిల్లల ముందర భార్య భర్తలు సంతోషంగా ఉండకూడదని ఉందా బైబిల్ ఏమన్నా? సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు, పిల్లల ముందర భార్య భర్తలు సరదాగా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు. అందుకే కదా వివాహం చేసుకునేది. పిల్లలు పుట్టగానే నువ్వు దూరంగా ఉండు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు అని ఎందుకు కండిషన్ పెడుతున్నారు చాలా మంది. ఒకవేళ నీకు 60 సంవత్సరాల వయసు వచ్చిందనుకో, 60 సంవత్సరాల వయసు వచ్చినా నీ భర్త నీకు శిరసే, జ్ఞాపకం ఉంచుకో. నీ భర్త ఒకవేళ నీ ఒడిలో వచ్చి పడుకున్నాడు, పిల్లల ముందర ఏంది అనకూడదు. మనం ఎందుకు వచ్చి పడుకున్నాడో పాపం, ఏ ఆదరణ కావాలో ధైర్యం చెప్పు. ఏం కాదులే ధైర్యంగా ఉండి, ఏమైంది చెప్పు అని ధైర్యంగా మాట్లాడు. ఈరోజు నీ భర్తను పట్ల ఆదరణ కలిగి ఉంటున్నావా ఆలోచించి. నీ భర్త నీ దగ్గర నుంచి ఆదరణ కోరుకుంటాడు అంతే, ఇంక నీ దగ్గర నుంచి ఏవో కోరుకోడు. ఆదరణ, ప్రేమ మాటలు, చక్కగా మాట్లాడాలని ఆశపడతాడు, నీతో టైం స్పెండ్ చేయాలని ఆశపడతాడు. మనము స్త్రీలు అయితే ఎక్కువ మంది వంటలో సమయం గడుపుతూ, అరే ఉప్పు దేరా, కారం పొడి దేరా, నూనె దేరా, ఎప్పుడు ఇంక వంట రూమే ఇంకా వాళ్ళకి, అదే ఇంకా వంట రూమ్. భర్తలే టైంకి వచ్చినా వండేసినామా పెట్టేసినామా, మళ్ళీ వంట రూమ్లో దూరినామా, మళ్ళీ ఎవరైనా వచ్చినారా సాయంత్రం 4 గంటలకు టీ ఇచ్చినామా, మళ్ళీ వంట రూమ్లోకి దూరి రాత్రికి భోజనాలు చేస్తారు. ఇదే పని ఉంటుంది కొంతమంది స్త్రీలకు. భర్తకు దగ్గరగా ఉండి ఆదరణ మాటలు కలిగిస్తూ, స్నేహపూర్వకమైన మాటలు కలిగిస్తూ, గుణవతైన భార్యలాగా జ్ఞానవంతం ఇల్లు కట్టుకుందామని ఉండదు. ఈరోజు నీ భర్త వేరే వారి ఆదరణ కోరుకుంటున్నాడంటే, తన కష్టం వచ్చాం నీ దగ్గర కాకుండా వేరే స్త్రీ దగ్గరకు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడంటే నీ దగ్గర ఏం లేదు, ఆదరణ లేదు, నీ దగ్గర సహనము లేదు, ఆదరణ లేదు, ధైర్యం చెప్పే అలవాటు నీళ్ళు లేదు. ఈరోజు జ్ఞానవంతంగా ఇల్లు కట్టుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే రీతిగా ఒకవేళ మధ్యాహ్నం అలసి వచ్చాడు అనుకోండి, నిన్న చెప్పాను మీకు ఆల్రెడీ, మధ్యాహ్నం ఒకవేళ అలసిపోయి వస్తే ఎండకు వానకు, అయ్యా నీ ముఖం పీక్కిపోయి ఉంటుంది, ఇప్పుడు ఏం పోయినావులే అయ్యా, రెండుసేపు తిని రెస్ట్ తీసుకో అని చెప్పాలా. అదే పనిగా కష్టపడి ఆ వ్యక్తిని అని దున్నపోతుంది తోలినట్టు ఎద్దులతో తోలకూడదు. ఇంకా నీ అవసరాల కోసం, నీ యొక్క నువ్వు చేసిన అప్పులకు, నువ్వు చీరల అప్పులు ఆడవ పెట్టి వస్తే నీ భర్త కట్టాలి. నువ్వు ఆడో అప్పులు తెచ్చి 100కు 1000కి 10,000
అని ఏదేదో ఉంటాయి కొన్ని ఆడోళ్ళు తెచ్చుకుని డాక్రా అని అవని ఇవని భర్తకు నిద్ర లేకుండా కష్టపడు పో ట్యాపో అని అంటారు. పొదుపు కట్టాల ట్యాప్ వారం అవుతాను ఏంది ఇంటికాడ పనుకోండి అవుతాయి ఆ పనులు అని అంటారు. అంటే ఈరోజు భార్యలు నీ భర్త అలిసిపోతున్నా, నీ భర్తకు ఆరోగ్యము బాగాలేకపోతున్నా, కృషించిపోతున్నా, పో పనికి పోయి తెచ్చి నాకు పెట్టు, నేను తింటే జాలే అనే స్త్రీలు ఉన్నారు ఈరోజు. జాగ్రత్త స్త్రీలు, నీ భర్తను ప్రేమిస్తున్నట్లయితే మొదటిలో పెళ్ళైన రోజు చెప్తాం, బాధ అయినా దుఃఖమైనా వేదైనా అన్ని నీతోనే. కానీ ఒక ఏజ్ వచ్చేసరికి పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్ళకేం పెట్టినావు, వాళ్ళకేం చేసినావు, ఒక భూమి కొన్నావా, ఒక కారు కొన్నావు, ఒక ఇల్లు కట్టినావు, ఏం చేసినావు అంటారు. అంటే నువ్వు ఇన్ని రోజులు తినేది మర్చిపోయి, అంటే నీకు దానికంటే ఎక్కువ అతను ఏమన్నా బిల్ క్లింటనా, పోనీ అతను ఏమన్నా కోటీశ్వరుడా, అతను ఎలా ఉన్నాడు అలా చూసే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. ఈరోజు నీకు సడన్గా నాకు కారు కావాలి నాకు బండి కావాలి నాకు బంగారు కావాలి నాకు నెక్లెస్లు కావాలి అంటే వాడికి ఏమంటారు, ఒక బాయిలో పోయి దూంగి చావాల్సిందే. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారు, ఇలాంటి స్త్రీలు ఉన్నారేమో, జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్న స్త్రీలు జాగ్రత్త, నీ కుటుంబాన్ని కట్టుకో. ఈరోజు ఈ వర్తమానం దేవుడు స్త్రీల కోసం ఏర్పాటు చేశాడు. వినయముగా చెవి పెట్టి ఆలకించండి. ఏన్నా పురుషుల గురించి చెప్పవా, వాళ్ళ గురించి కూడా చెప్తా తప్పకుండా. వారి లోపాలు కూడా సరి చేస్తా, వారి లోపాలు కూడా వాక్యానుసారంగా చెప్తాను. కానీ సమయం వస్తుంది, ఈరోజు సమయం మీది. కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు, బయటంగా ప్రసంగాలు స్టార్ట్ చేసే ఉంటారు. అప్పుడే అమ్మా ఈయన ఆడల గురించి చెప్తున్నాడు, మొగల గురించి చెప్పడు బా అని అంటారు. అప్పుడే స్టార్ట్ చేసే ఉంటారు బయట కౌంటరింగ్, అప్పుడే పడతా ఉంటాయి కౌంటరింగ్లు. ఎన్ని కౌంటర్లు పడినా కూడా వాక్యం ఏం చెబుతాడో, దేవుడు ఏం మాట్లాడమంటాడో అదే మాట్లాడాలి. ఈరోజు భర్తకు మొదటిగా నీట్గా పరిశుద్ధంగా ఉండడం ఇష్టము, రెండవది ఇల్లు శుభ్రంగా భోజనాలు బాగా చేయడం ఇష్టము, మూడవది తన యజమాని యొక్క నిర్ణయం మీద విలువ ఇవ్వడం అనేది ఇష్టము, నాలుగవది నీ భర్తకు అనారోగ్యం వచ్చినప్పుడు లేదంటే శ్రమ వచ్చినప్పుడు వేదన ఏదైనా రాని నీ దగ్గర ఆదరణ కోరుకుంటాడు. ఐదవదిగా ఆ వ్యక్తి గురించి మనం చూస్తాం. ఐదవదిగా భర్తకి ఏమి ఇష్టం అంటే భార్య తోడంటే ఇష్టం. 60 సంవత్సరాల వయసులో లేదంటే ఒక 50 సంవత్సరాల వయసులో ఒక రోడ్డు మీద పోయేటప్పుడు ఒకసారి ఇద్దరు చేతిలో చేసుకుని వెళ్ళి నడిచి రాండి, ఒకసారి తప్పేముంది. నీ భార్య కదా, నీ భర్తే కదా, ఒక దూరంగా ఉండు, రోడ్డు ఇది ఏమాడది రోడ్డు, లేదంటే పిల్లలు ఉన్నారు ఏంది రోడ్డు మీద, చర్చిలో ఏంది ఇది, బయట ఏంది ఇది, ఇంకా వాడిని నేను ఎప్పుడు పట్టుకుంటాడమ్మా నాకు అర్థం కాదు. ఇంక నీ భర్త నేను ఎప్పుడు హత్తుకుడు, ఎప్పుడు నీ తోడు కోరుకుంటాడు, ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు నీ భర్త దగ్గర. నీ భర్త నీ దగ్గర సిగ్గుపడ్డు, నువ్వు నీ భర్త దగ్గర సిగ్గుపడకూడదు. కలిసిమెలిసి సంతోషంగా తోడు, నువ్వు ఒకరినొకరు తోడుగా ఉండాలి. అయ్యా అమ్మా ఈరోజు కష్టం వచ్చిందే, ఏం చేద్దామే అంటే, కష్టం వచ్చిందా, సరేలేయ్యా ఎదుర్కొందాంలేయ్యా, ప్రార్థన చేద్దాంలే, దేవుడు సాయం చేస్తారే అని చెప్పాలా. కష్టమా, ఎందుకు వచ్చింది, ఏం చేసినావు, ఎందుకు వచ్చింది కష్టం, నాకేం సంబంధం లే, నాకు పెట్టాల్సిందే, నాకు కావాల్సిందే. ఈరోజు నీ భర్త నీ దగ్గర తోడు కోరుకుంటాడు, నీ తోడు కావాలని, నీ సహాయం కావాలని కోరుకుంటాడు. ఈరోజు జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు కట్టుకో, జ్ఞానముగా నీ ఇల్లు కట్టుకో, తద్వారా నువ్వు దేవునిలో ఫలిస్తావు. అదే రీతిగా ఆరవది నేను చెప్తున్నా వినండి. ఆరవది ఏంటంటే మీ భర్తలు లేదంటే పురుషులు ఎక్కువగా తన ప్రాణ స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు, ఫ్రెండ్స్తో బంధువులతో ఉండడానికి ఇష్టపడతారు. తన స్నేహితులతో కానీ బంధువులతో కానీ అది పక్కన పెట్టండి. ఫస్ట్గా తన ఫ్రెండ్స్తో ఉండడానికి ఇష్టపడతాడు. పురుషుడు అనేవాడు తన స్నేహితులతో ఉండడానికి ఇష్టపడు. అందుకే బంకుల దగ్గర చూసినా, చర్చిల దగ్గర కూర్చున్నా, ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా తోడుదొంగలు ఉంటారు అన్నమాట. ఇద్దరు పక్కనే కూర్చోంటారు ఫ్రెండ్స్, బాగా ప్రాణ స్నేహితులు కూర్చొని ఉంటారు. ఒక ఆమె ఒక రోజు నా దగ్గరకు వచ్చి చెప్తుంది, కడపలో చెప్తుంది ఒక ఆమె. ఏం చెప్పిందంటే, మా భర్త ఎప్పుడు అందరు ఫ్రెండ్స్తో కలిసిపోతా ఉంటాడన్నా, ఎప్పుడు ఇంట్లో ఉండని, ఎప్పుడు ఫ్రెండ్స్ అని పరిగెత్తుతూనే ఉంటాడన్నా. అంటే అలా పరిగెత్తుతున్నాడంటే నీలో లోపం ఉందని అర్థం. నీ భర్తకు ఫ్రెండ్స్ అంటే ఇష్టమే, కానీ నువ్వు వాళ్ళని ఎలా గౌరవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు,
నీ ఫ్రెండ్స్ నేర్పించి పంపించింటారులే, అందుకే ఈరోజు ఇటు ఉండవు. కానీ నీ ఫ్రెండ్స్ చెప్పింటారులే ఏదో ఒకటి నా మీద, చెప్పు ఏం మాట్లాడుకున్నారు చెప్పు అని. ఇంకా గుచ్చి గుచ్చి అడిగి లాస్ట్కి అది గొడవ దాకా పోతుంది అనమాట. మేమేం మాట్లాడుకుంటే నీకు ఎందుకే అంటాడు లాస్ట్కి భర్త. ఈరోజు భర్త తన స్నేహితులతో ఉండాలని కోరుకుంటాడు. అలాగే దావీదు కూడా అలాగే ఉన్నాడు. దావీదు ప్రాణ స్నేహితుడు చనిపోతాడు ఒకసారి. తన చెల్లెలు మీకాయలు ఆ భర్తనటువంటి దావీదు ప్రాణ స్నేహితుడు చచ్చిపోయినప్పుడు దావీదు చూడండి ఒక మాట అంటాడు. 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనదంట. అంటే దావీదు చూడండి ఎంత బాగా తన ప్రాణ స్నేహితుడు, తన స్నేహితుడు చచ్చిపోతే, యోనాతాను చచ్చిపోతే తను చక్కగా చెప్తున్నాడు తన స్నేహితుని గురించి. నీవు నా అతి మనోహరుడవై ఉంటివి, నీవు నా అతి మనోహరుని స్నేహితుడవు యోనాతాను, నువ్వు నా ఇంత ప్రాణ స్నేహితుడురా, నువ్వు చచ్చిపోతే నేను ఉండగలనారా అని దావీదు ఏడుస్తున్నాడు. అక్కడ శోకంతో నిండిపోయి ఉన్నాడు దావీదు. లాస్ట్ వచనం గమనించండి. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనదంట. స్త్రీలు చూపించు ప్రేమ కంటే స్నేహితులు చూపించే ప్రేమ ఎక్కువ. బయటికి వెళ్తే తన స్నేహితులు తని చెప్పుకుంటాడు. ఇంటికాడ భార్యకి చెప్పాలంటే భయం, ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడది పట్టుకున్న ఆడుకుంటుందో అని భయం. స్త్రీల దగ్గర పురుషులు చాలా చెప్పుకోలేరు బయటికి. నీ భర్తతో స్నేహంగా ఉండు, నీ భర్తతో ప్రాణ స్నేహితురాలుగా మారు. మీరిద్దరే స్నేహితులు, మీ మధ్యలోకి 3వ వ్యక్తి రాకూడదు. మీరిద్దరు ప్రాణ స్నేహితుల్లాగా ఉంటే అతను నీతో అన్నీ చెప్పుకుంటాడు. ఒక్కొక్కసారి భర్త అన్నీ చెప్పేసుకుంటాడు, ఇంకా తర్వాత ఇంకా భార్య సినిమా స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ భర్త ఏదైనా అన్నాడు అనుకో, నువ్వు పెద్ద మంచోని నాయన, ఆ పొద్దుని చెప్పినావి నువ్వు అదేని ఇదని అని అప్పుడే కక్కేస్తారు. ఇంకా స్త్రీలు ఏంటంటే మనసులో పెట్టుకుని కక్కేయడమే అని తెలుసు వాళ్ళకి. తన భర్త గురించి వాళ్ళే చెప్పుకుంటారు ఊరమ్మడి, నా భర్త అలాంటోడు, నా భర్త ఇలాంటోడు, అది ఇది అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ నా కుటుంబం అంతా రోడ్డును పడేసినావు కదరా అని మళ్ళీ వాళ్ళే ఏడుస్తారు. మళ్ళీ చెప్పుకునేది వాళ్ళే, ఇండ్లమ్మడి తిరిగి పబ్లిసిటీ చేసుకునేది వాళ్ళే, భర్త గురించి ఏడ్చుకునేది మళ్ళీ వాళ్ళే. నా బ్రతుకంతా, మా జీవితం అంతా రోడ్డునే వేసినావు కదరా అంటారు. రోడ్డునే వేసింది నువ్వు, ఇల్లమ్మడి తిరిగి చెప్పుకుంది నువ్వు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, నీ భర్త పట్ల ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ భర్తకు నీవు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నావా? నీ భర్త నీతో అన్నీ ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. దానికి ఏం చెప్పినావు లేదా స్వామి, తలకాయ నొప్పి. ఏం చెప్పినా దాంట్లోంచి ఏదో లోతుప్పుడు ఎత్తుకొని నన్ను ప్రశ్నిస్తానే ఉండే అవసరమా, ఏం చెప్పినావు అని కొంతమంది భర్తలు చెప్పలేరు. ఈరోజు గుణవతమైన భార్య జాగ్రత్త, జ్ఞానము కానీ ఇంటిని కట్టుకో, వివేచన జ్ఞానం. దేవుని అడుగు, మీకు జ్ఞానము కొదవైనలా నన్ను అడుగుడి నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. మీ గృహాన్ని కట్టుకోండి. ఊడబెరుక్కుంటున్నారు చాలా మంది ఈజీగా. నీ జడ చాలా బాగుందండి, నా జడ నీకు నచ్చిందా, నాకే నచ్చలేపా అని అప్పుడే పీకేసుకుంటారు. ఇంకా అప్పుడే వెంటనే ఏమే బాగుందని చెప్తే పీకేసుకుంటావు కదా అంటే, ఏంది బాగుందంటే మైండ్ పనిచేయదు వానికి. ఇంకా ఏ మాట నాకు వద్దు తండ్రి, అమ్మ తల్లే నమస్కారం తల్లే అని వెళ్ళిపోతాడు వాడికి. ఆ నుంచి ఇంకా పోతాడు. ఇంకా నీ జడ వద్దు, నీ గురించి నేను చెప్పను, నాకేం అమ్మ తల్లే నమస్కారము తల్లే అని పోతాడు. ఇంకా జంపు. ఈరోజు నీ భర్తని దగ్గర బాగున్నావు అన్నాడు, నేను బాగున్నానా, అవులే ఇప్పుడు చూస్తున్నావా నా అందం అంతా అన్నాడు కొంతమంది ఎగతాళిగా. నీ భర్త నీకు ఒక మంచి మాట చెబితే దాన్ని స్వీకరించు. నీ భర్త నీకు ఒక మంచి మెప్పిచ్చాడనుకో, స్వీకరించు. కొంతమంది అయితే భర్తను బాగా పిలుస్తారు, ఒరే రారా భర్తను, ఒరే. కొంతమంది పేర్లతో, సన్నీ వేర్ ఆర్ యు డార్లింగ్. కొంతమంది హనీ. అమెరికాలో అంట భార్య భర్తలు మారుకున్న హనీ అంటే అతను భార్య హనీ అనిందంట. మధ్యలో ఒకడు పోయి హనీ హనీ 5 రూపాయలు 5 రూపాయలు నమ్ముకుంటూ తిరుగుతున్నాడంట. అంటే నీ భర్తకు నువ్వు ప్రేమించేది తెలియదు, నీ భార్యని ప్రేమించేది తెలియదు. ఏదేదో పేర్లు, డార్లింగ్, హనీ, మై లవ్, ఇంకా ఎన్నెన్నో పేర్లు. భార్యకు ఒక పేరు ఉంటే భర్త ఏమేమి పిలుస్తారు, స్వీటీ
హనీ, బంగారం అని ఎన్ని రకాలుగా పిలుస్తాడో. ఏదో ఒక రకంగా తన భార్యను తన వశం చేసుకునే భావం ప్రయత్నిస్తూ ఉంటే, మంచి భార్య అయితే బాగా కట్టుకుంటుంది, చెడ్డ భార్య అయితే ఏం నన్ను బంగారం అన్నావే, ఎవరు నన్ను వచ్చినావు, అలవాటైంది నీకు, యాడంటున్నావో, ఎవరో ఆ బంగారం చెప్పు నాయన అని మాటకు ఏమే అది ఒక సామెత, కాలికేస్తే మెడకేస్తా, మెడకేస్తే కాలికేస్తా. అంటే నీతో మాట్లాడిన తలకాయ నొప్పిన నాకు వద్దురా స్వామి అనిపిస్తుంది ఒక్కోసారి స్త్రీలతో అని భర్తలు భయపడి పరారు. మధ్యాహ్నం 1కి ఫోన్ చేస్తా, హలో ఏవండి తిన్నారా, తిన్నానులే ఇప్పుడే తిన్నాను, ఎక్కడిది, హోటల్, అంత సీన్ లేదులే దానికి అడిగి పోయింటావులే అంటున్నా. అంటే వాడు నిజమే చెప్తున్నాడేమో ఆలోచన చేయరు. తినేటప్పుడు మన నెమ్మది ఉండదు, ప్రశాంతంగా ఉండదు వాడికి. పాపం అసలు ఒక్కొక్కసారి పురుషులను చూస్తే, నా లాంటి పురుషులను చూస్తే బాధేస్తుంది. ఈరోజు పురుషులు ఎంతో మంచివారు చెప్పాలంటే, పాపం స్త్రీలు పెట్టే టార్చర్ని అనుభవిస్తూ, కానీ మళ్ళా వారికే నెల వచ్చేసరికి ఇంట్లోకి అన్ని తెచ్చిపెట్టి చక్కగా చూసుకొని, నలుగురిలో నా భార్య బాగా కనపడాలి, బాగుండాలని తను నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని ఉన్నా కూడా భార్య పట్టు చీర కట్టుకొని బాగా నగలు వేసుకొని పూలు పెట్టుకొని బాగుండాలని కోరుకుంటాడు ఏ భర్త అయినా. అవునా కదా? ఈరోజు భర్త భార్య భర్తకు విలువిస్తున్నావా? ఈరోజు నీ భర్తకు ప్రేమను చూపిస్తున్నావా, దాచిపెట్టుకుంటున్నావా? భర్త ఇంటికి వస్తాడంట ఒకరోజు, మామూలుగా వచ్చింది సింపుల్ ఉదాహరణ చెప్తా చూడండి ఒకసారి. ఒకరోజు భర్త ఇంటికి వచ్చాడంట, అన్నం పెట్టే అన్నాడంట. అంటే భార్య వచ్చేసి ఏమనిందంట, పిల్లలు తింటున్నారు కొంచెంసేపు ఉండు అనిందంట. తినినైనా అంటుందంటే వాడు నిలుగుతున్నాడంట, గంట అయిందంట, 2 గంటలు, నీ అన్నం వద్దు నాకు, నువ్వు పెట్టొద్దు, నేను పోతా అని పోయి కర్రీ పాయింట్లు ఓపెన్ చేసింది స్త్రీల వల్లే. చేసుకొని బరువు అయ్యి, నేను నీ కూర చేసి అన్నం చేసి పెడతా, రైస్ కుక్కర్లో కూర తెచ్చుకో. ఈరోజు స్త్రీలు చాలా మంది అలా ఉన్నారు. ఫోన్లు చేసి మధ్యాహ్నం 12 వస్తా కూర తీసుకుంటున్నాం కర్రీ పాయింట్లో, నేను చేయలేను, ఏమి ఇంట్లో కూరగాయలు నేను తెచ్చి పెట్టినావునా అని అంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా లూప్ హోల్, ఏదో ఒక తప్పు దొరుకుతాడు కదా అని ఎదురు చూసే ఉంటుంది కొంతమంది. 3 రాళ్ళు జాగ్రత్త, జ్ఞానము కలిగి అజ్ఞానం వల్లే కాక జ్ఞానులై నడుచుకొనుడి. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకో. అదే రీతిగా చివరిగా భర్తకు 7వదిగా ఏమి ఇష్టం అంటే, వారి అమ్మా నాన్నలతో బాగా మాట్లాడాలని ఇష్టం, అక్క చెల్లెలతో బాగుండాలని ఇష్టం, తన బంధువులను ప్రేమించడం బాగా ఇష్టం భర్తకి. ఒకవేళ నీ భర్త బంధువులు కానీ అమ్మ ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి చక్కగా చికెన్ చేసి పెట్టి ఏదైనా చేసి పెట్టు. ఒకవేళ నచ్చలేదనుకో, భార్యలు ఏం చెప్తుంటే వాళ్ళకి చికెన్ ఏంటికిలే, ఒక 2 గుడ్లు లేపో, గుడ్లు చేసి పెడదాం. ఒకవేళ ఇంకా కస్తుందనుకో, మా ఇంట్లో ఏమి లేవుక, ఏం చేయను అని అంట. ఇంకా బాగా తన భర్త, అమ్మ, నాన్న, తమ్ముడు అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సారికిట వచ్చి తొంగి చూసిపోతా ఉంటారు. అంటే ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఏమైనా చెప్తున్నాడేమో, నా భర్తకేమో నా గురించి నేర్పిస్తున్నారేమో అని సారికి తొంగి చూస్తారనమాట. కొంతమంది స్త్రీలు అయితే టైం 11 అయింది అంటే ఇంకా పొమ్మని అర్థం, ఇంకా లేచిపోండి అని అర్థం. టైం 4 అవుతుంది. ఈరోజు మా వదినే మంచిది, మా భార్య మంచిది, నా కోడలు మంచిది అనిపించుకోవాలంటే ఆ నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఒకవేళ ఇంట్లో ఏమీ లేకపోతే ఒక 2 ఎర్రగడ్డలు తరిగి బొరుగులు బాగా కారం ఉప్పు చేసి వాళ్ళ మధ్యలో పెట్టు, తినండి, మా వదినే మంచిది అంటారు. ఒకవేళ అది కూడా లేదా, ఒక శనగపిండి వేసి వడలో ఏదైనా బుగ్గలు వేసి పెట్టి వాళ్ళ ముందర పెట్టు, తింటారు. నీ గురించి ఏం మాట్లాడుకురాడా? ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, నువ్వు ఏదన్నా నీ భర్తకి అప్పుడు మాట్లాడుకుంటారు వాళ్ళు నీ గురించి. నువ్వు బాగా చూసుకుంటే ఎవరు నీ గురించి ఎవరు మాట్లాడరు. నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నిన్ను కూడా ప్రేమిస్తాను ఆటోమేటిక్గా. లోకంలో ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా సరే ప్రేమిస్తారు. ఈరోజు భార్యలు జాగ్రత్త, దేవుని విషయంలో గుణవతి అయిన భార్య ఇల్లు కట్టును. ఈరోజు భర్త తన వాళ్ళ అమ్మ ఇంటికి పోగానే ఏం మాట్లాడుకున్నది చెబితేనే, లేదంటే నీకు అన్నం చేయను, నువ్వు తినవా అంటే నాకేమి, నేను ఉంటా పచ్చు అంటే ఇంకా భర్త సత్యంగా వాడు పచ్చు ఉండలేడు, చేసుకోవడం చేత కాదు.
నువ్వు చెప్పేంత వరకు నేను వంట చేయను. అయిపోయి వాడిని వీక్నెస్ పట్టుకుంటుంది అన్నమాట. ఇంకా వానికి అన్నం అంటే పిచ్చి, అన్నం చేయకుండా పక్కన అన్ని బోగులని పక్కన పెట్టేసి ఉంటుంది. ఇంకా వాడు సచ్చి అంటే మొత్తం చెప్తాడు, ఇది మాట్లాడలే, ఇది చెప్పినాలే, ఇది మాట్లాడలే, చేయిపో అన్నం చేయిపో ఆగలేదు అని అడుగుతాడు. ఇంకా లాస్ట్కి దిక్కు తెలియక. అంటే భార్యలు భర్తలు వీక్నెస్లు చేసుకుని ఆడుకుంటారు ఒక్కొక్కసారి. ఈరోజు నీ భర్తకు విలువ ఇవ్వకపోతే నీకు ఈ లోకంలో విలువ ఉండదు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి భర్తలు చచ్చిపోయిన ఎవరైనా స్త్రీలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి అడగండి, అమ్మా నీకు విలువ ఉందా అంటే, నాకెక్కడ విలువ ఉందయ్యా, నా భర్త చచ్చిపోయినప్పుడు నా విలువ పోయిందే అని ఏడుస్తారు. అంటే భార్యలు మీకు విలువ ఇవ్వదు ఈ లోకం, నీ భర్తను బట్టి నీకు ఈ లోకం విలువ ఇస్తుంది. జాగ్రత్త. ఈరోజు ఈ లోకంలో నీకు విలువ ఉంది అనుకుంటున్నావేమో, లేదా పేరు పెక్కతలు డబ్బులు సంపాదిస్తున్నా, ఉన్నత జాబులో ఉన్నాను, నా భర్తతో పాటు బాగా పనికి పోతా, అన్నీ చేస్తున్నా, కష్టపడుతున్నా, నేనెందుకు చేయాలా, నేనెందుకు పెట్టాలా, వాళ్ళమ్మ నేను వస్తే నాకేం పని, వాళ్ళ చెల్లెళ్ళు వస్తే నాకేం పని, వాళ్ళ స్నేహితులు నాకేం పని, నాకేం పని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ ఇల్లు నువ్వు ఊడబెరుక్కుంటావు. నీ తోడు లేకపోతే నీ భర్త ఇంకొక తోడు కోరుకుంటాడు, నీ ఆదరణ లేకపోతే నీ భర్త ఇంకొక దగ్గరికి పోతాడు, నీ తిండి పెట్టకపోతే నీ భర్త కర్రీ పాయింట్కి పోతాడు, నీ భర్త అలసిపోయి ఇంటికి వస్తే నిద్రపో అనుకోకుండా తోలుతా ఉంటే వాడు రోడ్ల మీద పడి తాగి తూగి కింద పడి రోడ్ల మీద లేదంటే చెట్లలో ఏడొకసారి పడి నిద్రపోతూ ఉంటాడు. వానికి నిద్ర కరువు అయిపోయి ఉంటుంది పాపం. ఈరోజు జ్ఞాపకం ఉంచుగా స్త్రీలు, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకో. ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది, డబ్బులు వస్తుంది. ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధంగా నీట్గా నిల్లు పెట్టుకుంటే నీ భర్త నిన్ను మెచ్చుకుంటాడు. చక్కగా భోజనాలు చేయి. 3 పూట్ల వాడు ఎంత కష్టం వచ్చినా కూడా చక్కటి అన్నం నీ చేతితో తింటే, నువ్వు వడ్డించిన చేతితో తింటే, అది కారం అన్నం అయినా సరే చక్కగా తింటాడు తెలుసా. కొంతమంది తల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నాన్నకు వంటలు చేసి తలతో ఉండదు రసంలోకి ఏదేదో చేసేస్తారు. కొంతమంది కూరకు ఈ తాలింపు చెట్టు కాదు కానీ చేసేస్తారు, ఏదో ఉండే చేసేసిన అని రకంగా, నువ్వు తెచ్చేయండి ఇదో చేసి పెట్టినా తినుపా అని పెడతారు. అంటే ఈరోజు భార్యలు భర్తకు చక్కగా వడ్డిస్తున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా ఉప్పు కారం వేసి చక్కగా బాగా వండి, కారం అన్నమైనా సరే పెట్టు, కానీ చక్కగా నీట్గా చేసి కడుపు నిండా పెట్టు. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని విషయంలో మనం ఆ రీతిగా ఉండాలి. నీ కుటుంబం కట్టబడాలంటే చాలా మంది సాక్షులు చెప్తారు, అన్న నా భర్త మారట్లేదన్నా, అన్న నా కొడుకు మారట్లేదన్నా, అన్న నా పిల్లలు ఎందుకు మారట్లేదంటే అస్సలైన మూల కారణం ఎక్కడో తప్పు ఉండదు, స్త్రీలలోనే తప్పు ఉండదు. ఎతికి చూసుకోండి. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ యూ. నేను ఇక్కడ ఉండేది మీకు తీర్పు తీర్చడానికి కాదు, మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని వాక్యానుసారంగా కడుగుకోండి నాయన, పవిత్రపరచుకోండి, మారండి అని చెప్పడానికి. ఇప్పుడు ఇంటికి పోగానే భర్తలు అంటారు, ఇన్న వాక్యం మా పిల్లోడంతా నీ గురించో చెప్పినాడు అంటారు అన్నమాట భర్తలు, పురుషులు. కొంతమంది ఇప్పుడు బయట సౌండ్ బాక్స్ లేని వాళ్ళు, బయటికి రా ఆ పిల్లడు నీ గురించే చెప్తున్నాడు, రా ఇందిరా రా కూర్చో, బయట కూర్చుంది ఇందిరా అంటారు. భార్య, అవునులే నా గురించి చెప్తుంటాడు ఆ పిల్లోడు అన్ని. భార్యలు గొడవ, ఇద్దరి మధ్యలో గొడవ. పాపం బాగుంటారు, సంతోషంగా ఉండాలని కోరుకోరు. నీ గురించే చెప్తారు, నాన్న కూర్చుందిరా ఇందిరా ఏందో నీట్గా ఉండాలంట, నువ్వు అసలు నీట్గానే ఉండవు, దరిద్రంగా ఉంటావు లేచినప్పటి నుంచి. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవే. ఆ పిల్లడు చూడు ఎంత బాగా చెప్తున్నాడు. మొదటిది ఏందో ఇల్లు నీట్గా పరిశుద్ధంగా ఉండాలంటే బాగుండాలంట, నువ్వేమో దయ్యం మాదిరి ఉంటావు. రెండవది ఏమో ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నువ్వేమో ఇల్లు శుభ్రంగా పెట్టుకోవు, నువ్వు శుభ్రంగా ఉండవు, భోజనాలు బాగా చేయవు. మూడవది నా ఆలోచన నెరవేరు, ఎప్పుడు నీదే గెలిచాలంటావు, నీ మాటే అంటావు. ఈరోజు భార్యలు జాగ్రత్త. నీ భర్తలు నేను ప్రశ్నిస్తారు చాలాసార్లు. నీ భర్తలతో నువ్వు ప్రశ్నించుకోవద్దు. నువ్వు ఎప్పటికైనా దాసురాలివే, జ్ఞాపకం ఉంచుకో. నీవెప్పటికైనా దాసురాలువే, నీ భర్తకు దాసురాలు, జ్ఞాపకం ఉంచుకో. నీ కుటుంబానికి దాసురాలు. ప్రపంచంలో అన్నిటికంటే తీయనైన మాట, శ్రేష్టమైన మాట అది ఏదైనా ఉందంటే అమ్మా. ఏమ్మా ఇంకొకటి ఏదైనా ఉందా? ఏమ్మా అమ్మా అండ్రా, అమ్మా అను అని అంటారు పిల్లలు పుడితేనే. అత్తాను, జేజను, అవ్వాను, అబ్బానని ఎవరు అన్నారు, అమ్మా నలవాడు, లేకపోతే ఇంకా యుద్ధమే. అమ్మా ఎంత విలువైన మాట కదా, స్త్రీల పట్ల ఎంత గౌరవం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకవేళ బస్సు ఎక్కినా కూడా ఈ సీట్లు స్త్రీల కోసము కేటాయించబడును అని ఉంటారు.
రైల్వే స్టేషన్కి ఎక్కిన ఈ సీట్లు స్త్రీల కోసం కేటాయించబడింది. విమానం ఎక్కిన ఈ సీట్లు స్త్రీల కోసం కేటాయించబడింది. నీకు ఎక్కడున్నా ఈ లోకంలో ప్రత్యేకత ఉంది, తెలుసుకో. నువ్వు ఊరికి అందరు ఆడల మాదిరి, లేదంటే భక్తినుల మాదిరి, అవిశ్వాసపరుల మాదిరి నువ్వు కూడా, నేను కూడా అంతేలే, నా బ్రతుకు అంతేలే కాదు. నీ బ్రతుకు దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుడు నీకు జ్ఞానము, నీకు కొదవ ఉందేమో, దేవుడి జ్ఞానము సమృద్ధిగా ఇచ్చాడు. ఈరోజు జ్ఞానముగా నీ ఇంటిని కట్టుకో, జ్ఞానముగా ఉండు. ఈరోజు నీ ఇల్లు నువ్వే ఊడబెరుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా. ఈరోజు ప్రియులారా, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకు, తన చేతులతోనేనంట, వేరే వాళ్ళ చేతులు కాదు, తన చేతులతోనే సంసారాలు కూలిపోతాయి, రోడ్డును పడిపోతారు. నీవు లేకుంటేనే బాగుంది అనుకుంటే కొద్ది రోజులు, భర్తకు ఒకసారి దూరం అయిపోయినప్పుడు భార్య అంటదంట, నువ్వు లేకుంటేనే నా జీవితం బాగుంది అంటదంట. 5 సంవత్సరాలు 10 నువ్వు ఉంటే బాగుండు, అప్పుడు తప్పు చేసినాం సార్, మమ్మల్ని క్షమించాం, మాకు డైవోర్స్ వద్దు సార్, మమ్మల్ని ఇద్దరిని కలపండి సార్ అని కోర్టులో ఏడుకుంటారు. మళ్ళా అంటే నీ కోపము ఆవేశం వచ్చినప్పుడు నీ భర్త నీకు వద్దు, నీకు కనువిపోయినప్పుడు, లోకంలో నీకు విలువ లేదన్నప్పుడు, సార్ నన్ను నా భర్తను కలపండి సార్, తెలియక చేశాను, మా భర్త కాళ్ళైనా పట్టుకుంటా సార్. ఈరోజు జాగ్రత్త. ఈరోజు ఎలా ఉంటున్నారు ప్రియులారా? ఈరోజు నీ భర్తను ప్రేమించు. వాడు ఎలాంటి వాడైనా, త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, కష్టజీవైనా, సోమరి వాడైనా, వాడు ఎలాంటి వాడైనా సరే, అతను నీ భర్త, అతను నీ శిరస్సు. అతను చెప్పిన మాటే వేద వాక్కుని గుర్తుపెట్టుకో. తను చెప్పిన దానికి వ్యతిరేకం చెప్పొద్దు, తను చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు ఏది మాట్లాడొద్దు. విశ్వాసముతో ఉండి కన్ను పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా కుటుంబాన్ని కట్టుకోండి. చక్కగా నీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చి చక్కగా మాట్లాడండి, చక్కగా ప్రేమ కలిగి జీవించండి. పిల్లలకు మంచి మాటలు నేర్పించండి. అరే పాస్టర్ వచ్చి చేతులు కొడుకుని మంచి వందనాలు చెప్పండి, నేర్పించాలి అవన్నీ. ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు, ఈ వీధిలో అందుకు వచ్చినప్పుడు తల్లి బాగా కూర్చుంటారు, బాగా బయట చేలు, పిల్లలు అట్లా ఒక్కడు కూడా వందనాలు చెప్పరు. సేవకులకు నేర్పించలే, సేవకులకు గౌరవించని పిల్లలు నేర్పించరు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, ఎలాగో వాళ్ళు వందనాలు చెప్పరు, నేనే ముందు వందనాలు చెప్తే వాళ్ళు వందనాలు చెప్తారని టెక్నిక్ కనుక్కున్నారనమాట. టెక్నిక్ అది. వందనాలు అంటే ఆటోమేటిక్గా మన చేంజ్ చేస్తుంది. ఒక నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టడం మనకు అలవాటు. నమస్కారం అనవసరం చేతులు ఎత్తినా అని అనుకుంటారు. మళ్ళా ఈరోజు స్త్రీలు మీ జ్ఞానముగా మీ గృహాన్ని కట్టుకోండి, మీ ఆత్మీయ స్థితిని కట్టుకోండి. తద్వారా ఈ 7 సూత్రాలు పాటిస్తే నీ భర్త సంతోషంగా నిన్ను చూసుకుంటాడు, ఏ బాధ పెట్టాడు. ఇంకా నిన్ను, నా భర్త నన్ను అలగొడుతున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు అంటే నీవు లోబడకపోతేనే నీ భర్త నీ మీద చేయి వేస్తాడు. నువ్వు నీ భర్తను చులకగాను చూస్తేనే నీ భర్త నీ మీద చేయి వేస్తాడు. నీ భర్తకు నీ విలువ ఇవ్వకపోతేనే నీ భర్త నిన్ను దూరం పెడతాడు. పో వెళ్ళిపోయి నుంచి నా ఇంట్లో నుంచి అంటాడు. ఈరోజు సమస్తం ఇల్లు కట్టుకునేది నీలోనే ఉంది. ఊడబెరుక్కుంటావా? తాటాకుల పందిరి గాలి వస్తే ఏమవుతుందమ్మా? ఎగిరిపోతుంది. ఇంకంతే. మళ్ళీ ఆ తాటాకులని తెచ్చి పెట్టుకోవాలంటే కుదరదు. ఒక్కొక్క కాకు ఒక్కొక్క చోట ఎగిరిపోయి ఉంటుంది, తెచ్చి పెట్టుకోవాలంటే కష్టం. దేవుడు నీకు చక్కటి పిల్లలు ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు. వాడు ఎలాంటి వాడైనా సరే కట్టుకో. కుటుంబాన్ని జ్ఞానముగా కట్టుకొని పవిత్రంగా నీ కుటుంబాన్ని పెంచుకో. ఒకవేళ వాని పిల్లను వాక్యం నేర్పించు. నీ భర్త మారట్లేదు, వాక్యం చదివి రోజు లేయా, వాక్యం చదువుకోయా, ఒక బాగా నీట్గా రెడీ, ఒక కాఫీ ఇచ్చి బైబిల్ ముందర పెట్టు, ఖచ్చితంగా చదువుతాడు. ఈరోజు చిన్న చిన్న టెక్నిక్స్ మీకు తెలుసు. నీ భర్త వీక్నెస్ ఏదో తెలుసుకొని ఆడుకోకోకుండా వానికి నేర్పించి చూడు. నీ భర్త నీకు అన్నీ చెప్తాడు పాపం, నిన్ను ప్రేమించి. కానీ అవి నువ్వు సులువుగా తీసుకొని ఆడుకుందాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈరోజు భార్యలారా, మీ భర్తను ప్రేమించి జ్ఞానముగా మీ గృహాలను కట్టుకోండి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈరోజు మీరు మాతో ప్రభువా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు కూల్చుననే వాక్యానుసారంగా ప్రభువా మాతో, మా అందరితో మీరు మాట్లాడే నీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము నాయన. ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ వాక్యం విన్నాం. ఏ రీతిగా మా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ రీతిగా ప్రభువా మా పరిస్థితులను మార్చుకోవాలో, ఏ రీతిగా ప్రభువా స్త్రీలు గృహాన్ని కట్టుకోవాలో సమస్తమును వారికి తెలియజేస్తావు ప్రభువా. ప్రభు వాటిని పాటించి జ్ఞానముగా వారి ఇల్లుని కట్టుకునే శక్తిని ప్రభువా జ్ఞానవంతులైన స్త్రీలకు దయచేయండి ప్రభువా.
ఈ లోక సంబంధించిన ఆచారాలు పద్ధతులు లోక మాటలు వినుకోకుండా పక్కింటలో ఎదిరింటలో మాటలు వినుకోకుండా నీట్గా తన గృహాన్ని తనే కట్టుకోవడానికి శక్తిని కృపను దయచేయమని వేడుకుంటున్నాము. మీ యొక్క ఆరోగ్యము శక్తి బలము నీ బిడ్డలకు దయచే ప్రభువా. స్త్రీలు ఈ లోకంలో ఎంతో కష్టజీవులు తండ్రి, వారిలాగా మేము పని చేయలేము నాయన, వారిలాగా మేము వంటలు చేయలేము, వారిలాగా మేము ఏ పని చేయలేము నాయన. వారు తన ఒక జన్మనివ్వడానికి ప్రభా చనిపోయి తిరిగి లేస్తారు తండ్రి. ఎంత గొప్ప జీవితం ఇచ్చావయ్యా స్త్రీలకు ప్రభా. ఆ స్త్రీ యొక్క శ్రేష్టత్వాన్ని తెలుసుకొని ప్రభా ఇక్కడ ఉన్న స్త్రీలు, ఎందరైతే లైవ్లో ఉన్న స్త్రీలు ప్రభా, గ్రామంలో ఉన్న స్త్రీలు అందరూ కూడా ప్రభా మారు మనసు పొంది లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి భర్తను హత్తుకొని కుటుంబాన్ని హత్తుకొని ఇల్లును కట్టుకుండే అలవాటును చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ మహిమైశ్వర్యంలో నీ కృపను మెండుగా ఉంచి ప్రభా భార్య భర్తలను కట్టండి ప్రభా. గుణవతిని భార్య ఇల్లు కట్టును 3 రాళ్ళు ఊడబెరుకున్నది ప్రభా, తన చేతులతో ఊడబెరుకున్నది ప్రభా. ఒకవేళ నాయన ఎవరైనా తమ గృహాలను ఊడబెరుకున్నారేమో, వారి చేతులతో వాళ్ళు ఊడబెరుకున్నారేమో ప్రభా, దయతో క్షమించి కట్టండి అయ్యా. నీవు కట్టిన ఇల్లు శ్రేష్టమైన ఇల్లు ప్రభా, నువ్వు సమకూర్చు తండ్రి. ఆ ఇంటి కట్టడానికి ఏమేం కావాలో ఏమేమి అవసరం సమస్తము దయచేయి ప్రభా. కుటుంబాన్ని బలపరచండి తండ్రి. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రభా, ఈ శక్తిగల ప్రార్థనలు మా కోసమే నమ్ముచున్నాం నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా, ఇక్కడ కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ మహిమైశ్వర్యం చెప్పిన బిడ్డలను తాకమని వేడుకుంటున్నా తండ్రి. అదే రీతిగా గ్రామాల్లో ప్రజలు వింటున్నారు ప్రభా, ప్రతి ఒక్కరి మీద నీ కృప మెండుగా ఉంచిన ఆయన. వారు ఒకవేళ కీడు చేసినప్పటికీ, ఒకవేళ వారు వ్యతిరేకం చేసినప్పటికీ దయతో క్షమించి ప్రభా నీ బిడ్డలను హత్తుకో, నీ బిడ్డను లేవనెత్తు ప్రభా, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కృప మెండుగా ఉంచి మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.